ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతి నమ. బంధుమిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా మనం ప్రతి వారం చెప్పుకునే విషయాలు సూచన అన్న విషయాన్ని గుర్తించండి. జన్మజాతక విషయంలోకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఈ వారం అనగా నవంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలాల్లోకి వెళ్ళినట్టయితే మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారంలో సామాన్య ఫలితాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసర వివాదాలకు వెళ్ళకూడదు. లేనిపోని కొత్త వస్తువుని కొనుగోలు చేయకూడదు. మీ వస్తువు కానీ, మీ వాహనం కానీ, మీ ధనము కానీ ఎవరికి ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. వ్యాపార పరంగా కూడా కొత్త వ్యాపారంలోకి వెళ్ళకూడదు. కొత్త వ్యాపార భాగస్వామితో కూడా మీకు కలయకవద్దు. కానీ ఉన్న వ్యాపార భాగస్వామితో మీరు వ్యాపారం చేయవచ్చు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మనం రోజువారీ చెప్పుకున్నటువంటి అంటే మనం వ్యాపార పరంగా ఏ వ్యాపారమైనా సరే వ్యాపార పరంగా మీకు అనుకూలవంతమైన శుభయోగాలే పొందుకుంటారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ కొత్తగా పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి. రుణ విమోచన ఉంది. రోగనాశనం ఉంది. అలాగే విద్యార్థులు కూడా సమయపాలన ఉన్నప్పుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. సమయపాలన కనుక సరిగ్గా లేకపోతే మీ కష్టము నష్టం. ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాద్దాం అనుకున్న వారికి నష్టమే తప్ప లాభమే మాత్రం లేదన్న విషయాన్ని గమనించండి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పర్వాలేదు, తప్పకుండా మీరు ఈ కన్సల్టెన్సీ మీద ఆధారపడకుండా స్వయంగా మీరు చేసేటువంటి ప్రయత్నము తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. అందులో సందేహం లేదు. మంచి వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. అలాగే లాటరీలకి జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఐపీఓలోకి వస్తున్నటువంటి కొత్త వాటిల్లో మాత్రం పెట్టుబడి పెట్టకండి. కాస్త నిదానం, ఆలోచించి అనుభవంతో అందులో పెట్టుబడి పెడితే మీకు లాభవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. తప్పకుండా బంధుమిత్రులతో ఒక మంచి శుభవార్త వింటారు. వివాహ సంబంధాలు అనుకూలంగా ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతానంలో మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే శుభతరణం చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. మంచి వ్యక్తిత్వము, ధనధాన్య వృద్ధి, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. సినిమా రంగంలో కూడా అభివృద్ధి ఉంది. కళాకారులు, క్రీడాకారులకు కూడా మంచి శుభదాయకమైన యోగవంతమైన శుభస్థితి. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు. పాజిటివ్గా ఉండడానికి కాస్త భగవద్ ధ్యానం చేసుకోవడం. తప్పకుండా మంచి శుభమైనటువంటి విష్ణు మాసంగా చెప్పబడుతోంది. కార్తీక మాసంలో చేసినటువంటి పుణ్య ఫలితాలన్నీ కూడా మనకి ఈ వారంలో ఉంటాయి. తప్పకుండా మనకి ఈ వారంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే తులసిమాలని భగవంతుడికి సమర్పణ చేస్తున్నారు ఈ రాశివారు, తులసిమాలలతో స్వామివారిని సేవిస్తున్నారు విష్ణుమూర్తిని, శంఖ చక్ర గదా పద్మం నానావిధ అలంకృతటువంటి వనమాల ధరించినటువంటి ఆ స్వామివారిని ఎవరైతే తులసిదళంతో సేవిస్తున్నారో వారందరికీ కూడా అదృష్ట యోగాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ వారంలో మీరు అలా విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేస్తూ శివస్తోత్రము చదివిన వారికి ఆనంద యోగం ఉంటుంది. కాబట్టి ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్త. అంటే ఇంకొక రకంగా పదం మాడతాను, ఏమనుకోకండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎందుకంటే టెంపర్మెంట్ ఎక్కువగా ఉండడం, నాకన్నా ఇంకొకళ్ళు తెలివిగల వాళ్ళు కాదు అనుకునేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్త. లేనిపోని అనవసరపు రుగ్మతలు, అనవసరమైన స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రేమ కలాపాలు మీకు చాలా ప్రమాదం. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల మీకు ప్రమాదమే. అనవసరపు మరకలతో చేసేటువంటి మీ స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. వావి వరసలైనటువంటి వ్యక్తులతో మీరు చేసేటువంటి అనేక రకాల లీలలు, మధ్యలో డాష్ పెట్టాను నేను, దాన్ని పూర్తి చేసుకోండి. ఆ లీలలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త సుమా. మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మన ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. మహానుభావులు ఈక్వాలిటీ, మేల్ ఫిమేల్ ఈక్వాలిటీ అండి. మేము సంపాదిస్తున్నాం, మేము ఫ్రీడమ్ ఉంటాం. మాకు చాలా ఫ్రీడమ్ కావాలండి. ఫ్రీడమ్ తీసుకోండి.
ఫ్రీడమ్ తీసుకోండి, డ్యామ్లో పడకండి, అంతే విషయం. ఏదేమైనా సరే కాస్త ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. లంచగొండుగా పట్టుబడే అవకాశం, ఉద్యోగాన్ని కోల్పోవడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం ఫైర్ అవ్వడం, విదేశాలు వెళ్ళే వాళ్ళు బలవంతంగా స్వదేశానికి రావడం, వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని పొందుకోవడం. శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే ఇలా చెప్తావేంటి, భయపడుతున్నావా నువ్వు అని కింద కామెంట్ చేస్తే జాగ్రత్త. జాతకం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత. పోలీసు వాడు ఒక బోర్డు పెడతాడు, దేర్ ఈజ్ మెనీ స్పీడ్ బ్రేకర్స్, బీ కేర్ఫుల్ అని అర్థం. అది స్పీడ్ బ్రేకర్ పెడితే అంటే నీ వేగాన్ని ఆపుతున్నట్టుగా ఫీల్ అయిపోయి ఆ టర్నింగ్లో నువ్వు 120 స్పీడ్లో వెళ్తే ఆ టర్నింగ్లో నుంచి రోడ్డు మీద హాయిగా వెళ్ళవు, ఆ టర్నింగ్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోతావు, ఆ కొండలోనో వాగులోనో వంపులోనో పడిపోతావు. ఎందుకు ఇచ్చారు ఆ వంపు అక్కడ ఉందని? సైన్ బోర్డు ఎందుకు ఇచ్చారు? జాగ్రత్త సుమా, నీ వేగాన్ని కంట్రోల్ చేసుకోమని. అదే విధంగా మీరు తప్పకుండా జ్యోతిష్యం కూడా సూచించే శాస్త్రం. దీన్ని ఫాలో అయితే మీకు అదృష్టం, ఫాలో అవ్వకపోతే దురదృష్టము, నరకమే, ఇందులో సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు, చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోతే మీరు ప్రమాదంలో పడడం ఖాయం. ఈ విషయాన్ని గమనించుకొని జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క ప్రయాణాన్ని జాతక రీత్యా కూడా చెక్ చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటే మంచి ఉపయోగాలు పొందుకుంటారు, లేదా నష్టమే. కళాకారుల క్రీడల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టము, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం చెప్పబడుతోంది. వాహన ప్రమాదం ఎక్కువ ఉంది, మద్యపాన సేవల ఇబ్బందులు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. నమ్మించి మోసం చేసేటువంటి వ్యాపార భాగస్వాములు ఉన్నారు, జాగ్రత్త. సొంత వాళ్లే మిమ్మల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. తప్పుడు స్నేహితులతో మీరు ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. కుటుంబపరమైనటువంటి చికాకులు, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని అమర్యాదకు పూర్వకమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వృత్తి, వ్యాపార నష్టం, విదేశాలకు కూడా ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణులకి నష్టం. రైతన్నలకు కూడా పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం మరి ఏం చేయాలి మనం? భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం. ఎవరికైనా సరే కాస్త పాలు, పెరుగు దానం ఇవ్వడం, దుప్పటి దానం ఇవ్వడం, ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, శివనామ స్మరణ చేయడం వల్ల మొత్తం ఈ వారం మొత్తం మీకు అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా వస్త్రదానం కూడా చేయండి, అనుకూలంగా ఉంటుంది. జన్మజాతకాన్ని చూయించుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి భగవత్ చింతనే మార్గం చెప్పబడుతోంది. ఈ వారం ప్రతివారం మీకు ఆనందమయ శుభజీవనం మాత్రమే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఏమిటి స్వామి, ఎలా ఉన్నాయి? సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త దృష్టి వృత్తి మీద, భక్తితో భగవంతుని మీద, పెద్దవాళ్ళ యందు గౌరవము, ఆప్యాయత ఉన్న వారికి అనుకూలత, ఆనందయోగం. ఇతరుల మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉండకూడదు. ఆ డిపెండెన్సీ వల్ల మీకు ప్రమాదం కలిగే అవకాశం. నిర్ణయాలు ఏవైనా సరే దాని పరిణామాలని మీరు ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. మీ పనిలో మీరు మాత్రమే ఉండండి. ఆ పని గురించి మీకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. కాబట్టి స్వకార్యం ఉత్తమం. ఇతరుల యొక్క సహకారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు కూడా చాలా జాగ్రత్త. బెటర్ పర్సెంటేజ్ ఉంది. మీరు ఈ వారంలో పరీక్షల్లో పాస్ అవ్వడం ఖాయం. బెటర్ పర్సెంటేజ్, ఇంకొద్దిగా బెటర్ పర్సెంటేజ్. ఇంకొకళ్ళ మీద ఆధారపడి పరీక్ష రాస్తే 0. మరి మీకు 0 అవుతారా, హీరో అవుతారా మీ ఇష్టం. అఫ్కోర్స్ హీరోయిన్ కూడా అవ్వచ్చు అనుకోండి, వేరే విషయం. సో కాబట్టి మీరు ది బెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇతరుల మీద ఆధారపడకపోతే అనుకూలవంతమైనటువంటి, ఇది ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. వ్యాపార పరంగా చూసుకుంటే ప్రతి వ్యాపారంలో కూడా మీకు మంచి అనుకూలత ఉంది. కానీ గొప్ప ఆర్థిక లాభాలు లేకపోయినా బెటర్, ఈ వారంలో కొద్దిగా బెటర్ లాభాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది. విద్యలో కూడా మంచి రాణింపు ఉంటుంది. ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశాలు. కానీ ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ కనుక తేడా ఉంటే మాత్రం ఇబ్బంది కలుగుతుంది. అంటే గ్రూప్ డిస్కషన్ విషయంలో కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా శ్రమ ఉంటుంది, పర్వాలేదు. మీ కమిషనర్ స్థాయి వాళ్ళు మీ శ్రమను గుర్తించగలిగే అవకాశం ఉంటుంది. బట్ ఈ వారం మొత్తం శ్రమ ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. రాబోయే కాలంలో మంచి
ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారినా ఇబ్బంది లేదు. బెంచ్ నుంచి మళ్ళీ ప్రైవేట్లోకి వస్తారు, ప్రైవేట్ నుంచి ఆన్ సైట్కి వెళ్తారు. ఇక్కడ కూడా మీకు ఈరోజు ఈ వారంలో ఆన్ సైట్ కూడా రావచ్చు మేబీ. అంటే ఉద్యోగ నష్టమే లేదు, కానీ ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది, భయం ఉంటుంది. బాబోయ్ నా పక్కన వాడిని ఫైర్ చేశారు, నాకు ఫైర్ అవుతా అన్నటువంటి భయం కూడా ఉంటుంది. ఒకసారి జన్మజాతకం చూపించుకోండి, తప్పకుండా మీకు అనుకూలమైన శుభ పరిణామాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యలకి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల జిల్లా వారికి లాభాలు పొందుకోవచ్చును. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం కూడా ఉంది. వివాహ సంబంధ వేడుకలు కూడా చాలా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు అటువంటి వివాహ యోగ్యత, ఆనంద యోగం కూడా కనబడుతుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. బిట్ కాయిన్స్ వాళ్ళు పెట్టుకోండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించుకుంటూ తల్లిదండ్రుల మాట విని సుఖము, ఆనందము, ఐశ్వర్యం, కొత్త వస్తువులు కానీ, కొత్తగా ప్రాపర్టీస్ కానీ ఈ వారంలో కొనుగోలు చేయడం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. ఆలోచించండి. మంచి సమయం ఉన్నప్పుడే చేసుకోవడం మంచిది. ఏదేమైనా ఒకసారి జన్మజాతకం చూపించుకుంటే పోతుందిగా. తద్వారా మీరు కొనేటువంటి ఆస్తుల పాస్తుల గురించి కానీ, ఇతరత్ర వాహనం గురించి కానీ మీకు శుభ సమయాలు, శుభ గడియలు చెప్పే అవకాశం ఉంటుంది. ఒకసారి జన్మజాతకం చూపించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి వేవేల పుణ్యజన్మల ఫలితం అనుకుంటా ఇది. అటువంటి అదృష్ట యోగం బాగా ఉంది. ఎవరూ మిమ్మల్ని ఆపగలిగే శక్తి లేదు. మీ అందరికీ అద్భుతమైనటువంటి ఆనంద యోగం, శుభప్రద, సుఖప్రద, ఆనంద, అదృష్ట యోగాలు. అనుకునేటువంటి చోట ఉద్యోగ లాభం, అనుకునే చోట ఉద్యోగంలో బదలాయింపు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, మేబీ టీమ్ లీడ్ కూడా అవ్వచ్చు. బాధ్యతలు కూడా పెరుగుతాయి. జీతం పెరుగుతుంది, పదవి పెరుగుతుంది, బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంటే ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా తప్పకుండా మీకు ఆనందకరమైన సంపద, వివాహ యోగం, సంతాన యోగం, ప్రేయసి ప్రేమ సఖ్యత బాగా ఉండడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగా ఉంటుంది. కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం, ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. గొప్ప గొప్ప అవకాశాలు కూడా అందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. మనం ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారంలో అనుకూలం, శుభయోగమే. అన్ని రకాల వ్యాపారాల్లో అదృష్ట యోగమే. ఉత్పత్తి బాగా పెరగడం, దానివల్ల కార్మికులకు లాభం, దానివల్ల ఆర్థిక ప్రయోజనం, అందరూ సుఖ సంతోషాలు ఉండే అవకాశాలు. ఏ వ్యాపారమైనా సరే ప్రతి వ్యాపారంలో ఎగుమతి, దిగుమతి, అలాగే మీరు చేసేటువంటి ప్రొడక్షన్, వ్యాపార అమ్మకాలు, కొనుగోళ్లలో మంచి లాభాలు పొందవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు ఉన్నాయి. ఏ వ్యాపారంలో కలిసి వస్తుంది మీకు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకునే అవకాశం, విదేశీయానం, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్, బ్యాక్లాగ్ పరీక్షలు అన్నీ కూడా సమస్త పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు, మంచి మాట తీరు అందరిలో ఆకట్టుకునే అవకాశం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఒక మానసిక శారీరక ప్రశాంతత పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన శుభతరుణంగా చెప్పబడుతోంది. అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించాలని, ప్రతి విషయంలో కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? పట్టిందల్లా బంగారం కనబడుతుందండి. గత వారంలో చేసినటువంటి వృద్ధి కన్నా ఈ వారం ఇంకాస్త అభివృద్ధి బాగా కనబడుతోంది. మంచి ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, రోగనాశనం, రుణవిమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ముఖ్యంగా ఆస్తి పంపకాలు, మాతాపితుల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, సోదరుల వల్ల విదేశీయానం, మిత్రుల వల్ల వీసా సౌలభ్యం, విదేశాల సుస్థిరమైన స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా పొందుకోవడం, అనుకున్నటువంటి వాహన యోగాన్ని, గృహలాభాన్ని పొందుకోవడం, ఈ ఆస్తి పంపకాలు కూడా మంచి లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉండడం, వ్యాపార రంగంలో అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి శుభయోగాలు, వ్యాపార భాగస్వామితో లాభం, కొత్త వ్యాపార భాగస్వామిని పొందుకోవడం, కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టడం, ఉన్న వ్యాపారం వృద్ధి చేసుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. విదేశాల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన యోగం,
అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభాలు. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆస్తి లాభాలు, ఆర్థిక లాభాలు, వ్యాపారపరంగా వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు చేసే అవకాశాలు. చాలా మంచి ఒక ఆకస్మికమైన శుభ సంఘటన జరిగే అవకాశం. ఏమో ఈ వారంలో మీకు మంచి ఆకస్మిక ధన ప్రాప్తి, విలువైనటువంటి బహుమానాలు అందుకునే అవకాశం కూడా కనబడుతోంది. వివాహ యుగం, సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి నవంబర్ 4వ వారం ఎలాంటి ఫలితాలను తెలుసుకుందాం. చాలా చాలా మంచి శుభ ఫలితాలు. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వివాహ యోగం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే సూచనలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం కూడా కనబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన వస్తువు, ధనము, పోగొట్టుకున్నటువంటి స్నేహితుల్ని తప్పకుండా కలుసుకోవడం, ఏదో చిన్నప్పుడే పిల్లలు వెళ్ళిపోయి అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం లాంటివి కూడా బలంగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి, సమస్త వ్యాపారములలో లాభాలు పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా అనుకూలత, ధనయోగము, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, నూతన వ్యాపార భాగస్వామిని కలుపుకోవడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, అనేక రకాలు వ్యాపార పరంగా ఏదైనా సరే మంచి లాభాలు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ప్రమోషన్ పరీక్షలు కానీ, ప్రాంగ నియామకాలు, ఉద్యోగ నిమిత్తమే రాస్తున్న పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు బలం కనబడుతోంది. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. అలాగే విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్వదేశంలో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాల బలం బాగా కనబడుతోంది. అనుకున్నటువంటి వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అభివృద్ధి, ఆర్థిక ఆనంద లాభాల పరంపర. మంచి వ్యక్తిత్వం, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే విదేశాలకు కూడా ప్రశాంతమైన సుఖజీవనం పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి పండగ, ఆనందహేళ, వ్యవసాయదారులకు లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొంది. ఈ రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు, మనం అనూహ్యమైనటువంటి శుభంగా జరిగే అవకాశం ఉంది. వివాహ విషయంలో వాయిదాలు పడుతూ ఈ వారంలో వివాహం కూడా అయిపోతుంది టక్కున. ఇంకా వాయిదాలు పడడం కాదు, హాల్ దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు అని అక్కర్లేదు, ఇంకా వివాహం అయిపోవడం ఖాయం. అటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వము, ధైర్యవంత నిర్ణయము, ప్రేయసి ప్రియులు ఒకటవడం, అలాగే శుభకర సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కావచ్చు, సహజ సత్సంతాన ప్రాప్తి కావచ్చు, అనుకూల సంతాన యోగం ఉంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, అలాగే వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధి లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ కానీ, ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం ఖాయం. బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశం. మంచి మాట తీరు, ఏ పనైనా సులువుగా శుభంగా చేసుకోగలిగే అవకాశాలు. పెద్దల సహాయ సహకారాలు, సోదరుల సహాయ సహకారాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల బలం బాగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి శుభయోగాలు. అంటే అనుకున్నది సాధించడం, ప్రశాంతత, మాతాపితల సౌఖ్యము, ఆస్తి పంపకాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్ చేసే వారికి అనుకున్న శుభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు, విదేశాలకి మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అంటే దాదాపుగా డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశాలు, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, వాహన యోగం, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఇలాంటి ఆనంద యోగం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి పోటీతత్వంలో విజయం, ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, బుద్ధి లాభము, మంచి విచక్షణ జ్ఞానము, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. స్వదేశంలో విదేశాల్లో కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, తల్లిదండ్రుల సౌఖ్యం చాలా బాగుంది, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ప్రేయసీ పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద బాగా కనబడుతోంది, రైతులకు మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగుల అనుకూలత, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, దర్శక నిర్మాతలకి మంచి అనుకూలత, ఆనందయోగం. అంటే మీ ప్రాజెక్టు ఈ వారంలో తప్పకుండా నిర్మాణంలోకి అడుగు పెడుతుంది, గ్యారంటీగా క్లాప్ కొట్టొచ్చు. తప్పకుండా మీకు అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, నిర్మాణం చేసినా సరే, విడుదల చేసినా సరే మీకు మంచి లాభాలే ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, బంధుమిత్రులతో అనుకూలత పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనం. ఈ వారం మొత్తం మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతంగా, ధైర్య సాహస నిర్ణయాలు తీసుకునే అవకాశాల్లోనూ, ఉద్యోగంలో మంచి డబుల్ ప్రమోషన్ పొందుకునే విషయంలోనూ, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే విషయం, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం, భాగస్వామి వ్యాపారం అనుకూలంగా ఉండడం, ఇలా అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలవంతమైన ప్రశాంతత సుఖజీవనంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి జూదంలో చాలా మంచి ఆకస్మిక ధనలాభం ఉంది. మీరు ఏదైనా వస్త్రాలయంలో వస్త్రాలు కొనడం, బంగారం కొనడం, లక్కీ డ్రాలు ఉంటే ఈ వారంలో లక్కీ డ్రా ఉంటే తప్పకుండా మీకు లాభం వస్తుంది. ముఖ్యంగా లాటరీ లెవెల్లో జూదం వల్ల కూడా ధనయోగం ఉంది. అలా నేను లాటరీ టికెట్ కొనమని చెప్పట్లేదు, జూదం ఆడమని చెప్పట్లేదు, వాటి వల్ల మీకు లాభం ఉందని చెప్పడం నా ఉద్దేశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు, స్నేహితుల మూలకంగా, బంధుమూలకంగా ఆదాయము, ఉద్యోగ లాభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఈ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి తప్పకుండా మీ బిల్స్ అని శాంక్షన్ అవుతాయి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు అందుతాయి, ప్రమోషన్ కోసం చేసే మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం, ఉద్యోగ స్థిరత్వము, అభివృద్ధి, ప్రశాంతత, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కూడా మీకు మంచిదే, అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లిదెంట్లో కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు ఆనంద యోగం ఉంటుంది, వాహన సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, స్వదేశంలో కూడా మంచి స్థిరాస్తులు కొనుగోలు చేయడం, మిత్రుల్ని కలుసుకోవడం, పోగొట్టుకున్నటువంటి మిత్రత్వాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం, బంధుమిత్రులతో అత్యంత అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి వర్చస్సు, మంచి మాట తీరు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, అలాగే విదేశాల్లో, స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు అభివృద్ధి, రైతులకు కూడా మంచి పంట లాభాలు, అనేకమైనటువంటి ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ ప్రతి వ్యాపారులకు లాభాలు, అంటే భాగస్వామ్య వ్యాపారం కానీ, సింగిల్ వ్యాపారం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఈ వారం మంచి ఆనంద యోగం చెప్పబడుతుంది. ప్రతి వారం అదృష్టవంతమైన యోగంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
మకర రాశి వారికి ముఖ్యంగా కళాకారులకి క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, ఆనందయోగం, అదృష్టయోగం, ఆర్థిక లాభం, సంతాన యోగం, వైవాహిక జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన సంపద, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలతలు, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి సమస్త ఉద్యోగ విద్యా ప్రాప్తి పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను సమస్త వ్యాపారాల్లో కూడా అనుకూలతలు పొందుకోవడం, వ్యాపార పరంగా భాగస్వామితో కానీ, కొత్త వ్యాపార ప్రారంభం కానీ అనేకమైనటువంటి వ్యాపార శుభవార్తలు వింటారు. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం, అదృష్టయోగం, సోదరుల వల్ల ఆనందం, అదృష్టయోగాన్ని పొందుకోవడం, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి అనుకూలత, ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం ఒక ప్రత్యేకమైనటువంటి వారంగా చెప్పవచ్చు. అనుకున్న పని పూర్తి చేసుకోవడం, ఇవాళ ఒక శుభకార్యం అయితే రేపు ఒక శుభకార్యం, ఇవాళ ఒక వస్తువు కొంటే రేపు ఇంకొక వస్తువు కొనడం, ఇవాళ విలువైన బహుమానంతో రేపు ఇంకొకరి దగ్గర నుంచి విలువైన బహుమానం, ఇలా దాదాపుగా శుభయోగాలు పరంపరగా కొనసాగే అవకాశం బాగా కనబడుతోంది. మంచి మాట తీరు, ప్రేయసి ప్రియుల సఖ్యత బాగా ఉంటుంది, ఆనందయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారికి ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకుంటాడో, ఏ వ్యక్తులైతే మీ గురించి నెగిటివ్గా మాట్లాడతారో ఆ వ్యక్తులు మీకు దాసోహం అయ్యేటువంటి అవకాశం తప్పకుండా జరిగి తీరుతుంది. అవమానింపచేద్దామనుకున్న వ్యక్తులు మీతో పరిహసించబడతారు. మీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు. శత్రునాశనం బాగా ఉంది, మిత్రలాభం అనుకూలంగా ఉంది, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంది, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే అవకాశం, ఎవరి చేత మీకు ఉద్యోగం పోయిందో వాళ్ళ వల్ల ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్, అలాగే అనుకూల ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, అద్భుతమైన ఉద్యోగ లాభం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాల్లో మంచి లాభాలు ఉన్నాయి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశీయాన యోగం ఉంటుంది, విదేశాల్లో కూడా మంచి అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. ధన కనుక వస్తువు ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ధైర్యమైన నిర్ణయాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పడుకు వేల పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, సూపర్ మార్కెట్ కిరణం లాభాలు పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సమస్త వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవడం, ఆగిపోయిన పునఃప్రారంభం కావడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద యోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఊహించినటువంటి కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, అలాగే వృత్తిపరంగా అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈ రోజు ఎంత కూడా మీకు అత్యంత ఈ వారం మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కాస్త భగవంతుని యొక్క కృపాకటాక్షలు పొందుకోగలిగితే, కాస్త పెద్దల మాట వినగలిగితే, ఆత్మస్థైర్యం చూపగలిగితే మీకు మంచి లాభం. ఇతరుల మీద ఆధారపడకుండా చాలు, మంచి భవిష్యత్తు ఉంటుంది. అనవసరమైన వ్యక్తులతో, అనవసరమైన మరకలతో మీరు చేసేటువంటి స్నేహాలు కొద్దిగా నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని అనవసర విషయాల్లోకి వెళ్ళకపోతే ఈరోజు మీకు ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యార్థికి మంచి విద్యా లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభయోగాలు, వస్తు లాభం, వాహన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకునే అవకాశాలు, అలాగే ముఖ్యంగా ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ఒక గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు శుభయోగాన్ని, నూతన వ్యాపార ప్రారంభానికి నాంది పలికే అవకాశాలు ఉంటాయి. చెప్పుడు మాట వినకండి, సమయపాలన పాటించండి, విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటే తప్పకుండా సమయానుకూలంగా వెళ్ళండి. సమయపాలన పాటిస్తే మంచి ర్యాంకులు పొందిన అవకాశం. విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు, బట్ కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో మీద కూడా ఆధారపడే విషయంలో పూర్తి సమాచారం కరెక్ట్ అనుకోకండి. ఎందుకంటే వారి సమాచారాన్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు. బట్ ఇదేమైనా ఈ వారంలో మీకు నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్గా ఉండడానికి భగవద్ ధ్యానం, భగవద్గీత పారాయణ చేసుకోవడం మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంది. కాదే ఈ జూదం అనేది మీకు కాస్త మీ యొక్క శృతి మించి రాగాన పడ్డట్టుగా ఉంటుంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదా జూదానికి, లాటరీలకి పక్కకుండి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. ఏదేమైనా వివాహ విషయంలో పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండడం మంచిది. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం పర్వాలేదు, సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయకండి, జాగ్రత్త. విదేశాలు వెళ్లే నిమిత్తమై స్వయంగా మీరు ప్రయత్నం చేస్తే, ఉద్యోగరీత్యా, విద్యాసంరీత్యా స్వయంగా వెళ్ళడం మంచిది. అటువంటి విద్యలో మీకు రాణింపు పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఈ వారంలో మీకు సామాన్య ఫలితం ఇవ్వబడుతుంది, బట్ అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. అయితే వ్యాపార భాగస్వామికి జాగ్రత్త, కొత్త వ్యాపార భాగస్వామిని పెట్టుకోకండి. ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే చాలా మంచిది, అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఏదేమైనా ఈ వారం ప్రతి వారం కూడా భగవద్గీత పారాయణ చేసుకుంటూ ఆనంద యోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.